ఆ, ఎందుకు? అంటే యువర్ ఫ్రమ్ బెంగళూరు, సో ఆర్సీబీ అండ్ ఐపీఎల్ ట్రెండింగ్ నడుస్తుంది, ఈసారి కప్ నమ్మదే. సో చెప్తారా ఈసారి కూడా అంటే 18 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతుంది ఆర్సీబీ, ఈసారి ఏమన్నా? కాదు, నేను ఎక్కువ సినిమాలో బిజీగా ఉన్నాను, అక్కడ ఏమవుతుంది నాకు తెలీదు. శివరాజ్ కుమార్ సార్. సో వాట్ అబౌట్ మీరేం చెప్తారు? We have to support our players, no? Naturally, sir. ఈ చలో ನಮ್ಮ కప్స్ నమ్మదే. థ్యాంక్ యూ సార్. Give an opportunity, no, for RCB, please. బేసికల్ అంటే మీరు ఈ మూవీలో యముడిగా కనిపిస్తున్నారు కదా, సో రియల్ లైఫ్లో మీరు యముడైతే ఏ పర్సన్స్ని ఫస్ట్ పైకి తీసుకెళ్ళిపోవాలనుకుంటారు? ఆన్సర్ చేయకూడదు అలాంటి క్వశ్చన్ ఇది. సొసైటీలో క్రిమినల్స్ పెరిగిపోతున్నారు కదా, లేదు, మీరు ఒక ఉపేంద్రగా చెప్పండి. నా ఇది స్టార్ట్ చేసిందే నేను ఒక డ్రామా రాసి కాలేజ్ డేస్లో, యమధర్మాయణ అని ఒక డ్రామా రాసి దాంట్లో నేను యముడు పార్ట్ వేసి నా ఫ్రెండ్స్తో అన్ని యాక్టింగ్ ఇది, ఒక పోలీసు ఒక పొలిటీషియన్ అందరూ వచ్చి వాళ్ళకి తిట్టి వాళ్ళని ఇలా తీసుకొని అలా క్రౌడ్ మీద ఇది చేసేవాడిని, పుష్ చేసేవాడిని. అలా అక్కడి నుంచి నాది ఇది స్టార్ట్ అయ్యింది, నా డ్రామా ఈ రాసేది అదన్నీ. That's why in home also he did one drama scenes just like that, you know. My God. మీరు సపరేట్గా మీరు కలిస్తే నేను చెప్తాను ఎవరెవరిని ఎలా చేస్తాను అని. ఓకే, నన్నైతే చెప్పరు కదా సార్. Upi sir, here sir. Sir, Upendra sir. Yes sir. I'm Ashwin sir from Delhi Cut channel. Sir, we have such a versatile actor. సో మీరు ఏ క్యారెక్టర్ చేసినా సరే దాని కొత్తదనం ఉంటుంది చాలా, అంటే ఎటువంటి క్యారెక్టర్స్ అని మీరు చేస్తారు ఈజీగా, అని మీరు చేయని క్యారెక్టర్ అనేది ఏమీ లేదు. సో ఈ క్యారెక్టర్ చూస్తే సంథింగ్ లైక్ యమా, లాస్ట్ సీన్ చూస్తే ఆ కొమ్ములు ఉన్నాయి, హార్న్స్ ఉన్నాయి కదా, సో డాగ్ సీన్ మీద చూస్తే రెండిట్లో, సో డాగ్ అనేది కాలభైరవ వెహికల్, సో ఈ ఆపోజిట్లో మీరు యమా. సో అంటే మీరిద్దరు పోటీ పడి, సో రాజ్ బి శెట్టి గారు కొంచెం చేస్తున్నారా ట్రావెలింగ్ సినిమా అట్లాగా? స్టోరీనే చెప్తా ఉంటారు, బట్ ఇంతే కాదు, ఇంకేమేమో ఉంది చూడండి. సార్ ఇంకోటి ఓం సినిమా అది రీక్రియేట్ చేశారు మీ ఇద్దరు సీన్ అది. సో మీరు డైరెక్టర్, దాంట్లో ఆయన సో రాజ్ కుమార్ సార్ అయితే దాన్ని హీరో చేశారు. సో ఇది May 19th 30 years అవుతుంది మొత్తం. సో 30 yearsలో ఈ మూవీ రిలీజ్ అయ్యి 650 times రిలీజ్ చేశారు ఆల్ ఓవర్ ఇండియాలో, రికార్డ్ ఇది. సో ఆ మూవీని ఆ సీన్ మళ్ళీ ఈ సినిమాలో రీక్రియేట్ చేయడానికి మీ డైరెక్టర్ కాలా మీద? లేదు, దానికి ఒక ఇన్నర్ మీనింగ్ ఉంది, అది ఎక్స్ట్రాండరీ ఐడియా అవుతుంది. ఓన్లీ ఓం అంటే ఓన్లీ ఆ క్రేజ్ దీన్ని యూజ్ చేసుకునే డైలాగ్ కాదు, దానికి వెనకాతలో ఒక ఎక్స్ట్రాండరీ మీనింగ్ ఉంది. అది మీరు ఫిల్మ్ చూస్తే తెలుస్తుంది ఎందుకు డైరెక్టర్ హీరో అని ఆ మ్యాటర్ వస్తుంది అని. అంటే ఓం 2 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో ఫ్యాన్స్ కోసం? చూస్తాము.